మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నెయిల్ పాలిష్తో పులిపిర్లు మాయం. ఈ రోజుల్లో చాలా మందికి చర్మంపై పులిపిర్లు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా వయసు పెరిగే కొద్దీ ఈ పులిపిర్లు వస్తూ ఉంటాయి. ఈ పులిపిర్లు రకరకాల రంగుల్లో వస్తుంటాయి. కొందరికి ఎరుపు రంగులో, కొందరికి నలుపు, మరికొందరికి గోధుమ రంగులో వస్తూ ఉంటాయి. ఈ పులిపిర్లు ముఖం, మెడ, చేతుల్లాంటి ప్రదేశాల్లో రావటం వలన చూడ్డానికి చాలా ఇబ్బందికరంగా కనిపిస్తుంది. శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవడం వలన ఈ పులిపిర్లు వస్తాయి. శరీరంలో హెచ్పివి అనే వైరస్ ఉండటం వలన దాని వలన శరీర కణజాలాల్లో మార్పులు జరిగి శరీరం పైకి ఉబ్బినట్టుగా వస్తుంది. వీటినే మనం పులిపిర్లు అంటాం. ఇలా వచ్చిన పులిపిర్లను మన ఇంట్లో దొరికే వాటితో ఎలా తగ్గించుకోవచ్చో చిన్న చిన్న చిట్కాల ద్వారా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ టిప్, చర్మం పైన ఎలాంటి మచ్చలు పడకుండా నెయిల్ పాలిష్తో పులిపిర్లను ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు చూద్దాం. నెయిల్ పాలిష్ను మనం గోళ్ల అందాన్ని పెంచుకోవడానికి వాడుతూ ఉంటాం. ఇవి పులిపిర్లను తొలగించడానికి కూడా బాగా ఉపయోగపడతాయి. ముందుగా ఒక ఉల్లిపాయను గ్రైండ్ చేసి ఆ రసం తీయాలి. ఆ ఉల్లి రసంలో ఒక కాటన్ బాల్ ముంచి పులిపిర్ల పైన 15 నిమిషాల పాటు అప్లై చేస్తూ ఉండాలి. ఉల్లి రసమంతా ఆరిపోయాక దానిపైన నెయిల్ పాలిష్ అప్లై చేయాలి. రాత్రి పడుకునే ముందు అప్లై చేసి ఉదయాన్నే చేతి వేళ్లతో సున్నితంగా దాన్ని తొలగించాలి. ఇలా క్రమంగా రోజూ చేయడం వలన పులిపిర్ల సైజు రోజు రోజుకు తగ్గుతూ ఉంటుంది. ఇలా నెల రోజులు చేయడం వలన క్రమంగా పులిపిర్లు తగ్గిపోతాయి. చర్మం సున్నితంగా అందంగా ఉంటుంది. రెండవ టిప్, వెల్లుల్లి రసాన్ని పులిపిర్లు ఉన్న ప్రదేశంలో రాసి 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా క్రమంగా చేయడం వలన పులిపిర్ల నుండి విముక్తి పొందవచ్చు. మూడవ టిప్, ఆపిల్ సైడర్ వెనిగర్. ఇది పులిపిర్లను పోగొట్టడంలో ఎంతో బాగా పనిచేస్తుంది. ఆపిల్ సైడర్ వెనిగర్లో కొన్ని నీళ్లు కలిపి ఒక కాటన్ బాల్తో పులిపిర్లు ఉన్న చోట అప్లై చేసి బాగా ఆరిన తర్వాత కడిగేయాలి. ఇలా రెగ్యులర్గా చేయడం వలన పులిపిర్లు పోతాయి. నాలుగవ టిప్, ఉల్లి రసంలో రాళ్ల ఉప్పు కలిపి పులిపిర్లపైన రాస్తే క్రమంగా అవి తగ్గిపోతాయి. ఐదవ టిప్, విటమిన్ ఏ మరియు సి ఉన్న ఆహారాలు ఎక్కువగా తీసుకోవాలి. ఉసిరికాయ రసాన్ని పులిపిర్లు ఉన్న చోట అప్లై చేస్తే క్రమంగా పులిపిర్లు పోతాయి. ఆరవ టిప్, బేకింగ్ సోడాలో కొంచెం ఆముదం కలిపి రాత్రిపూట పులిపిర్లు ఉన్న చోట అప్లై చేసి ఉదయాన్నే శుభ్రం చేస్తూ ఉండాలి. ఇలా చిన్న చిన్న చిట్కాలను ఉపయోగించి పులిపిర్ల నుండి ఉపశమనం పొందవచ్చు.